నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మియాను. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూప రాణి. సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది ఒక రెడ్ క్రాస్ మాత్రమే. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలలో ప్రతి నెల తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వెంటనే పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జల్దీ భాగ్య శ్రీధర్. పెన్షనర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహనరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్డీఓ హోమ్ లో రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల శాఖ అధ్యక్షులు వైవి నరసింహారావు అధ్యక్షతన వహించారు. ఇటీవల కమ్యూనికేషన్ రద్దు జీవో ఇచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఫ్యామిలీ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని అన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించుటకు ట్రెజరీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్ర కోశాధికారి పి నాగరాజు మాట్లాడుతూ పెన్షనర్స్ అసోసియేషన్ కి భవనం లేదని 50 గజాల స్థలం కేటాయిస్తే భవనాన్ని నిర్మించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్ పి శాస్త్రి, నాగరాజు, లవకుమార్, నారాయణ, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ పెన్షన్ పొందే భాగంలో మీరందరూ ఇప్పుడు మనం చేస్తున్న మన పెన్షనర్ దేవుడైన నగారా గారి యొక్క అప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఫైట్ చేసి ఇచ్చిన బెనిఫిట్స్ మనం అనుభవిస్తున్నాం. అదే కాలక్రమేణ సో మెనీ డెవలప్మెంట్స్, అనేక ఇష్యూస్, అనేక ఆస్పెక్ట్స్, సో మెనీ ఇస్ దేర్. మీ ఎక్స్పీరియన్స్తో కంటే మాది తక్కువే ఉంటుంది. అయినా మొట్టమొదటిగా మరి ఈ యొక్క పెన్షన్ అందించే పాత్రలో మరి ట్రెజరీ డిపార్ట్మెంటు అహోరాత్రులు శ్రమించి మరి వారు చేసిన కృషికి మీ యొక్క కోఆపరేషనే ఈరోజు సక్సెస్ఫుల్గా నడుస్తుందని మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తాం. ఏ పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా ప్రత్యేకంగా ఇప్పుడు నరసింహరావు గారు అందువల్ల వాళ్ళు నష్టపోతున్నారు. తర్వాత ఎప్పుడో తెలుసుకొని రికార్డ్ చేసినా కూడా వాళ్ళకి ఎరియర్స్ రావట్లేదు సార్. సో ఈ సందర్భంగా అసలు ఎరియర్స్కి అవకాశం ఉందా లేదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగముల వారు సంయుక్త ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో 3 రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ను కళాశాల కరస్పాండెంట్ వనమ రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ 10వ తేదీ వరకు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ విభాగ విద్యార్థులకు బూట్ క్యాంప్ మరియు హెకథాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ శ్రీహరికిషన్ మహన్, సూర్య, వారి బృందం, ఐఓటి విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్, డాక్టర్ సి సుబ్బారావు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగ అధ్యాపకులు మరియు బీటెక్ 2వ, 3వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో సేవ అనగానే గుర్తొచ్చేది రెడ్ క్రాస్ అని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో రెడ్ క్రాస్ భవనంలో రక్త నిల్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది రెడ్ క్రాస్ సంస్థ అని ఈ సందర్భంగా శాసనసభ్యులు నరేంద్ర వర్మ గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇల్లు కాలిపోయినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కొండ చర్యలు ఇరగబడినప్పుడు, అదేవిధంగా తుఫానులు సంభవించినప్పుడు వారు చేస్తున్నటువంటి సేవలు మరవలేనన్నారు. రక్తం నిల్వ చేసేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ వారు 14 లక్షల రూపాయలతో పరికరాలలో అందజేయటం అభినందనీయమని అన్నారు. బాపట్ల ప్రజానికం తరపున స్వామి అభినందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు రమణాబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే సేవ అనగానే మొట్టమొదటిసారి గుర్తొచ్చేది రెడ్ క్రాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తారు అంటే, ఏవైనా సరే డిజాస్టర్స్ ఎదురైనప్పుడు, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, గాలి వాళ్ళు వచ్చి ఏదైనా మునిగిపోయినప్పుడు కానివ్వండి, కొన్ని దేశాల్లో భూకంపాలు వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడినప్పుడు, ఆ బురద అటువంటి ప్లేసుల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా హార్డ్గా సేవ చేసే సంస్థ. అంటే ఎటువంటి సాహసాలు చెయ్యాలి అన్నా కూడా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ముందు ఉంటారండి. అటువంటి సంస్థ బాపట్లలో ఒక సొంత కార్యాలయంతో ఏర్పాటు చేసుకుని ఒక రెడీ సెంటర్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఈరోజు బ్లడ్ బ్యాంకు స్థిరీకరణ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసి, ఎవరికి ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్నా ఎప్పుడూ సిద్ధంగా ఉంచే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, మరీ ముఖ్యంగా మన రెడ్ క్రాస్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి నారాయణ భట్ గారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా రెడ్ క్రాస్ లో బాపట్లకే పరిమితం అయ్యి బాపట్ల స్థాయిలో చాలా మందిని కలుపుకుని ముందుకు వెళ్ళటం. ఆయన జీవితంలో ఆయన సుమారుగా ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు? బ్లడ్ ఇచ్చారంట. మళ్ళీ ఎవరు ఇచ్చింటావా? నేనైతే 3 సార్లు ఇచ్చాను. 70 సార్లు బ్లడ్ ఇచ్చిన వ్యక్తి. అంకి బాగుందని 70 చెప్పారా? ఇచ్చినట్లున్నారు. 70 సార్లు బ్లడ్ ఇచ్చారు. అందుకే ఎప్పుడు అలాగే బక్కగా అలాగే ఉంటారు. ఇచ్చి 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 మీరు ఇంక ఇవ్వకండి, ఇంకా తీసుకోకూడదంట. ఇవ్వకండి. సేవ ఎక్కువైపోయి ఆరోగ్యం చెడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మన బ్లడ్ని స్థిరీకరించి కొన్ని నామ్స్ ప్రకారం కొన్ని మిషనరీలో పెట్టడం అనేది, దానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ సుమారుగా 14 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ శ్రీరామ్ సంకల్ప ఫౌండేషన్ అని శ్రీరాము ఫైనాన్స్ కంపెనీ సిస్టర్ కన్సెంట్ గా వాళ్ళు 14 లక్షల రూపాయలు డొనేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. బాపట్ల ప్రజాప్రతినిధిగా నేను మనస్ఫూర్తిగా శ్రీరామ్ కంపెనీకి, శ్రీరామ్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే సంకల్ప్ ఫౌండేషన్ ఉందో వారికి, వారి యాజమాన్యానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల ప్రజానికం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నెల తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని PGRS సమావేశ మందిరంలో వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వెల్ఫేర్ హాస్టల్, రెసిడెన్షియల్
స్కూల్ తప్పనిసరిగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ప్రతి నెల విజిట్ చేయాలని, అలాగే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి 2 రోజులకు ఒకసారి హాస్టల్ను విజిట్ చేయాలని, అదేవిధంగా హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలని, 104 వాహనం వెళ్ళినప్పుడు తమ పరిధిలో ఉన్న హాస్టల్ తప్పనిసరిగా చూడాలని, హాస్టల్ విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించవలసిందిగా తెలియజేయటం జరిగినదని, మహిళా పోలీసులను హాస్టల్ను పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు. తదనంతరము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ అన్ని రకాల ప్రోగ్రాముల మీద రివ్యూ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హెచ్ఎంపీవీ కేసుల మీద ప్రజలకు అవగాహన కల్పించాలని, చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలియజేయటం జరిగినది. ఈ సమావేశంకు జిల్లాలోని వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ PMAY 2.0 పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. విజన్ బాపట్ల 2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లా UID పరిధిలో ఉన్నందున అర్హులైన నిరుపేదలందరికీ PMAY 2.0 పథకం వర్తిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు. 2.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లో వారి వివరాలు పంపాలన్నారు. రాష్ట్రంలో 1 లక్ష గృహప్రవేశాల కార్యక్రమం సందర్భంగా జిల్లాలో గృహాల ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. గృహాలు పూర్తి కాని చోట లక్ష్యాలను పూర్తి చేసేలా మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉద్యాన రంగం ద్వారా జిల్లాలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. జిల్లాలో ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. IVRS ద్వారా ఇసుక కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారన్నారు. ఇసుక టెండర్లు పొందిన వారు ఇసుకను సరైన ధరకు విక్రయిస్తున్నారా లేదా అధికారులు పర్యవేక్షించాలన్నారు. రాత్రిపూట యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని, వాటిని నియంత్రించాలని సూచించారు. అటవీ శాఖ ద్వారా 4.13 లక్షల మొక్కలను నాటించి జిల్లాను పచ్చగా తీర్చిదిద్దాలన్నారు. బాపట్ల పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్దీ భాగ్యశ్రీధర్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలో 3, 4, 5 వార్డులలో ఇల్లు లేని పేదలకు వ్యక్తిగత అర్జీలు పూర్తి చేసి బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గత మండలంలో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తాము. మేము అధికారం రాగానే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలని వాగ్దానం చేయడం జరిగింది. నివేశన స్థలాలు, పక్కా గృహాలు లేని వాళ్ళని మా ప్రభుత్వంలో కనపడనీయము. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి అర్హులున్న వాళ్ళకి నివేశన స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 7 నెలలు 8 నెలలు అయింది, వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రావడం జరిగింది. ఈలోగా ఇంటికి సిమెంటు, ఇనుము, ఇతర ఇటుకలు రేట్లు పెరిగినాయి. కాబట్టి 4 లక్షలు కాదు, మీరు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గతంలో 1.5 సెంట్లు ఇచ్చారు, మేము 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి గ్రామాల బాపట్ల పట్టణంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏ అయితే ఉన్నాయో అవి కూడా అమలు చేయాలని చెప్పేసి
మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి రేపు 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అర్జీలను మహిళలు వ్యక్తిగతంగా సమకూర్చుతున్నారు, ఇవ్వబోతున్నారు. కాబట్టి మన బాపట్ల మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 10వ తారీఖున ఈ ఆడవాళ్ళందరూ కూడా అర్జీలను తీసుకొచ్చేసి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూపారాణి అన్నారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుందని ఎడ్లపాటి స్వరూపారాణి అన్నారు. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అని దానికి శంకుస్థాపన చేసేందుకు భారత ప్రధానమంత్రి మోడీ రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రోడ్లు వేయటం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్రం ఎంతో ముందుందన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లైటింగ్ అనేది రైతులకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బాబు నాగేంద్ర, మామిడి రమేష్, మోహన్ గౌడ్, కేతినేని తిరుపతయ్య, శ్రీనివాసరావు, బాలన్నారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజున మంగళగిరి ఎయిమ్స్ కానీ, మరి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ రావటం అనేది మన ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది. మరి ఈ రోజున కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మరి పెన్షన్లు ఇవ్వటం కానీ, పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణ సడక్ యోజన లాంటి రోడ్లు కానీ, మౌలిక వసతులు కల్పించడంలో మరి ఎంతో ముందంజలో ఉంది. మరి గత ప్రభుత్వం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు కొంతవరకు ఈ 6 నెలల్లో కొంత రోడ్లు మరి సుఖవంతమైన ప్రయాణంగా నేను ఈరోజు బస్సులో రావటం జరిగింది గుంటూరు నుంచి. మీరు నాకేమంత ఇబ్బంది కలగలేదు. కొంత రోడ్లు సరిచేయటం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రతి గ్రామంలో రెవెన్యూ, ఈరోజు మా బోడపాడులో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. కానీ నేను ఈరోజు అక్కడికి వెళ్ళాల్సింది. కానీ మనకి సంస్థాగత విషయాల్లో మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి నేను బాపట్ల జిల్లాకు ఆర్వోగా ఉన్నాను, నా బాధ్యత ఇది. మరి అది ఇంకో రోజైనా నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధించిన సమస్య నేను చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇటే రావటం జరిగింది. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ల్యాండ్ యాక్ట్ అనేది చాలా అవినీతిమయంగా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ల్యాండ్ యాక్టు, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గ్రామాల్లో రైతులందరికీ కూడా వారి సమస్యల్ని రెవెన్యూ సదస్సుల్లో స్టాఫ్కి మరి గ్రామాలకు వచ్చి వారి సమస్యలకి పరిష్కరించే విధంగా మరి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఇమీడియట్గానే నేను 2-3 సదస్సులకు వెళ్ళడం జరిగింది ఖాళీగా ఉన్న రోజున. మరి ఆ అధికారులు ఎంతో వేగవంతంగా సమస్య పరిష్కరిస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి సమస్యాత్మకంగా అయినట్టయితే తర్వాత ఈ నెల తర్వాత ఈ సదస్సులన్నీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ టైము తర్వాత వారు ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కొన్ని, కలెక్టర్ ఆఫీస్ ద్వారా కొన్ని జరిగే విధంగా కృషి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మహిళల విషయంకి వచ్చేటప్పటికి మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేకమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తుందంటే సందేహం లేదు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఈ సంవత్సరాలు నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. దారి దోపిడీ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీపాలెం క్రాస్ రోడ్డు వద్ద దారి దోపిడీ చేస్తున్న నిందితులను బాపట్ల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రామాంజనేయులు అన్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి గుంటూరు బాపట్ల రోడ్డులోని కేబీపాలెం క్రాస్ రోడ్డు వద్ద నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు గ్రామానికి చెందిన రావూరి వాసు బాపట్ల పట్టణంలోని రైస్ మిల్లులోని ఊకను లారీలో నింపుకొని దుగ్గిరాల కాఫీ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో దారి దోపిడీకి పాల్పడ్డారన్నారు. ముద్దాయిల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్, నేరంనకు ఉపయోగించిన ఓ చిన్న దాకు, ఓ కత్తెరను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటకు చెందిన షేక్ మదర్, ఉప్పరపాలెంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన చేగూడి ఆనంద్ బాబు, రైలుపేటకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్, అదేవిధంగా శాంతినగర్ కు చెందిన షేక్ బాసీద్లు నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 2 వ్యక్తులు బార్కెట్ అడ్డం పెట్టి లారీని ఆపి మరొక 2 ఫిర్యాదుదారునితో మిగిలిన వారిపై కత్తితో దాడి చేసి ఫిర్యాదుని గాయపరిచిన వారి వద్ద ఉన్న నగదు మరియు సెల్ ఫోన్లను దొంగలించారు. ముద్దాయిలపై గతంలో కేసులు కూడా నమోదు కాబడి ఉన్నాయన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో బాపట్ల టీఎస్పీ పర్యవేక్షణలో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాపట్ల పట్టణంలోని మొబైల్ షాప్ వద్దకు దొంగలించిన సెల్ ఫోన్లు అమ్మడానికి వచ్చిన ముద్దాయిలను బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిఐకే శ్రీనివాసరావు, ఎస్ఐఎం శ్రీనివాసులు వారి సిబ్బంది సహకారంతో అరెస్టు చేశారన్నారు. కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు, బాపట్ల రూరల్ సిఐకే శ్రీనివాసరావు, ఎస్ఐఎం శ్రీనివాసులు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. బునీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 24వ రోజు అమ్మవారి 24వ పాసురం పారాయణం చేశారు. కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పవై, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలతో చేతబూని పాటలు పాడుతూ దేవాలయం ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు 21వ పాశురం విశిష్టతను తెలియజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, నాగవర్మరాజు, పెనుమెస్త బాపిరాజు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. 4వ పాసురం యొక్క దీపకాంతులతో కర్లపాలెం గ్రామం, రాష్ట్రం, దేశమంతా కూడా జ్యోతి యొక్క గొప్పతనం వల్ల అజ్ఞాన అంధకారాన్ని చీల్చి విజ్ఞాన జ్యోతి వెలిగించేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి కాంతి మూలకంగా అందరూ సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని జనార్దన స్వామి వారి తరఫున తెలియజేస్తూ మరి ఈరోజు 24వ పాసురం స్వామివారికి నీరాజనాలు సమర్పించేటువంటి ఒక అమృతమైనటువంటి ఘడియ 24వ పాసురం. ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే ఆ యొక్క స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన మహావిష్ణువు నుంచి మరి చివరివాడు అంటే 3,000,000 దేవతలతో మహావిష్ణువు ప్రథమస్థానంలో ఉంటే చివరివాడైనటువంటి అగ్నిదేవుడు మధ్య ఈ 33 కోట్ల దేవతలు ఉంటారట. అందువల్ల ఆ మహావిష్ణువు యొక్క ఆపాద మస్తకం ఆ హారతి అనేటువంటి కాంతిని ఇచ్చి మొదటి వాళ్ళని చివరి వాళ్ళని తలుచుకుని మధ్యలో వాళ్ళందరినీ కూడా మనకి చక్కని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకోవటమే 24వ పాసురం యొక్క అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, అఖండమైనటువంటి అర్థం. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూప రాణి. సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది ఒక రెడ్ క్రాస్ మాత్రమే. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలలో ప్రతి నెల తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వెంటనే పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జల్దీ భాగ్య శ్రీధర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.